ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో గోపాలకృష్ణుణ్ణి స్మరించుకుందాం. శ్రీ గురువాయూర్ కృష్ణ వందనమయ్యా, నందకుమారా కృష్ణ వందనమయ్యా. శ్రీ గురువాయూర్ కృష్ణ వందనమయ్యా, నందకుమారా కృష్ణ వందనమయ్యా. చల్లని గోపయ్యా ఓరయ్యా అల్లరి కృష్ణయ్యా, నవ్వుల కన్నయ్యా రావయ్య మువ్వల కృష్ణయ్యా, ముద్దుల వెన్నయ్యా ఓరయ్యా అందరి కృష్ణయ్యా, రాధా మాధవయ్య రారా కృష్ణయ్యా. శ్రీ గురువాయూర్ కృష్ణ వందనమయ్యా, నందకుమారా కృష్ణ వందనమయ్యా. సుందర గోపయ్యా ఓరయ్య టక్కరి కృష్ణయ్యా, మందల గోపయ్యా రావయ్య చిందుల కృష్ణయ్యా, మోహన కృష్ణయ్యా ఓరయ్య రాధా కృష్ణయ్యా, రారా నల్లనయ్య వాసుదేవయ్యా. గో సంరక్షణ ఏ విధంగా చేయాలి? గో సంరక్షణ అనేటువంటి విషయాన్ని మనం ఎందుకు చెప్పుకోవాలి? గోవును మనం అందరం కూడా సంరక్షించాల్సినటువంటి బాధ్యత మనకు ఉందా? మనకవి అందుబాటులో ఉన్నాయా? లేకపోయినా మన బాధ్యత ఎంతవరకు? మనం గోవును ఏ విధంగా సంరక్షించాలి? అసలు గోరక్షణ ఎందుకు చేయాలి? గోరక్షణ అంటే మనకి ఆధ్యాత్మికంగా ఒకటి చెప్పుకోవాలి, వైద్యపరంగా ఒకటి చెప్పుకోవాలి. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి అంటే 33 కోట్ల దేవతలు గోవును ఆశ్రయించి ఉంటారుట. ఒక్క గోవుకి ప్రదక్షిణ చేస్తే 33 కోట్ల దేవతలకి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుందిట. ఒక్క గోపూజ చేస్తే సకల దోషాల నుంచి నివృత్తి జరుగుతుంది. జ్యోతిష్శాస్త్రం ప్రకారం అనేక నక్షత్రాలకి శాంతి చేసేప్పుడు గోప్రసవ శాంతి అని చేస్తూ ఉంటారు. కొన్ని దారుణమైనటువంటి నక్షత్రాల్లో పుట్టినప్పుడు, కొన్ని శాంతులు ఉన్నప్పుడు తప్పనిసరిగా గో పూజ చేసి గోపాదాల కింద అంటే గోవు 4 కాళ్ల మధ్య నుంచి పిల్లల్ని కింది నుంచి మీదికి తీస్తూ ఉంటారు. గోవు పూజ చేస్తూ ఉంటారు, గోశాంతి చేస్తూ ఉంటారు. అలా చేయటం వలన పిల్లలకు ఉండేటువంటి దోషాలు పోతాయిట. అంతెందుకు, అలనాడు దిలీప మహారాజు గోవ్రతం చేసిన తర్వాత మాత్రమే ఆయనకి సంతానం కలిగిందిట. గోవ్రతం చేయటం వలన పొందలేనివి ఏవీ లేవు అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. చనిపోయిన తర్వాత మనిషి మళ్ళీ వసుస్వరూపాన్ని ధరించి అక్కడ వైతరణి అనేటువంటి నదిని దాటుతూ ఉంటాడు. దానిలోంతా చీము, నెత్తురు, వెంట్రుకలు ఇలాంటివి ఉంటాయిట. నరక బాధలు అనుభవిస్తూ ఆ వైతరణిని దాటాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందిట. అందుకని 12వ రోజు తమ పిల్లలు, ఆ బ్రతికి ఉన్నటువంటి చనిపోయిన వ్యక్తి ఎవరో అతని పిల్లలు గోదానం చేస్తారు. చేస్తేట ఆ పుణ్యం వలన గోవు తోక పట్టుకుని నా వేలాడుతూ వాళ్ళు ఆ వైతరిని దాటుతారు అని, జీవితకాలంలో ఒక్కసారి అయినా గోదానం చెయ్యాలి అనేటువంటి విషయం మనకి శాస్త్రం చెప్తోంది. ట్రాష్ అండి, ఏదో ఒకటి చెప్తారు, ఇది ఎవరు నమ్ముతారు అని మీరు అనుకోవచ్చు. కానీ పూర్వకాలంలో ఏమిటంటే మనకి సంపద అంటే గో సంపద అనే చెప్పుకునేవాళ్ళు. రాముడు అడవులకి వెడుతూ ఉన్నప్పుడు ఒకతను వచ్చి నాకు ధనం కావాలి అన్నట్ట. ఎలాంటి ధనం అంటే గోధనం కావాలి అన్నట్ట. అప్పుడు రాముడు ఒక కర్రనిచ్చి, నువ్వు బలంగా దీన్ని విసిరేయి, ఇది ఎంత దూరం పెడుతుందో అంతవరకు ఉండేటువంటి గోవుల మందల్ని నీకు దానం చేస్తానన్నట్ట. ఆ కర్రను అతను కొన్ని యోజనాల దూరం పోయేంత వేగంగా విసిరివేశాట. సరయూ నదిని దాటి అవతలి వైపు కూడా అది వెళ్ళిందట. అప్పుడు రాముడు అడవికి వెళ్లే ముందు ఆ కర్ర ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం నిలబడడానికి ఎన్ని గోవులు అవసరమో అన్ని గోవుల్ని కూడా ఆ వ్యక్తికి దానం చేశాట. సీతమ్మ వారు అడవులకి వెడుతూ ఉన్నప్పుడు, గోదావరి నదిని దాటినప్పుడు, ప్రయాగ దగ్గర గంగా యమునని దాటినప్పుడు కూడా అక్కడ ఆవిడ నమస్కరించుకుందిట. క్షేమంగా వనవాసం నుంచి తిరిగి అయోధ్యకి వస్తే అనేక గోవుల్ని దానం చేస్తాను అని.
అంటే గోవుల గురించినటువంటి ప్రాశస్త్యం మనకి రామాయణంలో, భారతంలో, భాగవతంలో అన్ని చోట్ల కూడా మనకి కనిపిస్తుంది. అంటే గోవు అనేటువంటిది మనకి భారతదేశానికి మనకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటిది, పూజించదగినటువంటిది, మనకి మేలు చేకూర్చేటువంటిది అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఆధునికులు దీనివల్ల ఏమిటి ట్రాష్ అని అనుకోవచ్చు. అయితే అలాంటి వాళ్ళకి మనకి వైద్యం కూడా ఏం చెప్తుందో అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. వైద్యం మనకేం చెప్తోంది? గోవు నుంచి వచ్చేటువంటి ఉత్పాదకాలు ఏవైతే ఉన్నాయో, ఉత్పత్తులు ఏవి ఉన్నాయో అవి అమృతంతో సమానము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాయి. అమృతం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు వెన్న, ఆవు నెయ్యి, ఇవన్నీ గోమయం, గోమూత్రం, ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి, అనేక వ్యాధుల నుంచి నివారణ చేస్తాయి. అంతేకాదు ఈ ఆవు గోమయంతో పిడకలు చేసి దాంతో కాల్చి హోమాలు చేయటం వలన వాతావరణ కాలుష్యాన్ని కూడా అది తీసేస్తుందిట. అంతేకాకుండా మనకి ఓజోన్ పొరకి ఛిద్రం పడిందని, దానివల్ల అతి నీలలోహిత కిరణాల వల్ల మనకి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటిది చెప్పుకుంటున్నాము. దాని నుంచి కూడా ఇది రక్షిస్తుందిట. అందుకని గోమయం కూడా చాలా ముఖ్యం. గోమూత్రంతో అనేక రోగాల నుంచి మనకి నివారణ జరుగుతుందని చెప్పేసి మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. మరి అమృతాన్ని పంచేది ఆధ్యాత్మికంగా పుణ్యం పాపం చనిపోయాక ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి. మరి అమృతాన్ని ఇచ్చేటువంటి ఆవును మనం రక్షించుకోవాలి కదా. మనకి అమృతం అందరికీ కావాలి కదా. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ అమృతం అవసరం కదా. అంటే మనకి ఏది ఆరోగ్యాన్ని చేకూరుస్తుందో దాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. అంటే ఎలా కాపాడుకోవాలి? దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అగత్యం ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి కూడా దాని బాధ్యత ఉంది. ఇది ఇక్కడ ఒక విషయంలో చాలామంది అనుకుంటారు, కొన్ని మతాలకి ఇది వ్యతిరేకము, గోవధను వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారని. కానీ మూలాల్లోకి వెడితే ఏ మతము కూడా గోవధని ప్రేరేపించటం లేదు. ఏ మతం కూడా గోవును వధించమని చెప్పటం లేదు. మనకు తినడం ఇష్టమయ్యి వట్టిపోయిన ఆవులని మనం అమ్ముకోవటం వలన మాంసాహారం చేసేటువంటి వాళ్ళు కొంతమంది, దాని మీద వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, దాన్ని వృత్తిగా చేసుకునేటువంటి వాళ్ళు దాని మీద బ్రతుకుతూ ఉన్నారు. దాన్ని అమ్మటం వల్ల కొంతమంది తింటూ ఉన్నారు తప్ప, దానికి అలవాటు పడినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి వ్యతిరేకులు తప్ప ఏ మతము కూడా దీనికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే అమృతం ఎవరికి అక్కర్లేదు. ఒక్క భారతదేశంలోనే కాదు, ఈ మతం ఆ మతమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ అమృతం అవసరమే, అందరికీ ఆరోగ్యం అవసరమే. ఆ అవసరం మనకి కావాలి, ఆ అమృతం మనకి కావాలంటే మన గోవుని మనం సంరక్షించుకోవాలి. ఒక విషయంలో ఇదివరకు ఒకసారి చెప్పాను, కానీ మరొకసారి రిమైండ్ చేయడం కోసమైనా ఏ ఏ మతాలు ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాన్ని మరొకసారి చెప్పుకుందాం. ఖురాన్ షరీఫ్ 14 రుకువాలో మనకి గో సంరక్షణ సందేశం ఉంది. అకరముల్ బకర్ ఫైహ్నాహ సైదుల్ బహాదుసా అంటే ఆవును కాపాడండి, ఎందుకంటే ఆవు 4 రకాల మంచి పదార్థాలను అందిస్తుంది. అవి ఆవు పాలు, నెయ్యి, వెన్న అమృతంతో సమానం. ఆవు మాంసం రోగాలకు కారణం అనేటువంటి విషయం మనకి ఖురాన్ చెప్తోంది. ముస్లిం సహోదరులందరికీ కూడా ఖురాన్ ఆధ్యాత్మిక గ్రంథం. వాళ్ళు దానిలో ఏది ఉంటే దాన్ని మాత్రమే వాళ్ళు పాటిస్తారు. దాన్ని అధిగమించి వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి రారు. అసలు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అందరినీ చూసి మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయని. పొద్దున 5 గంటలకి చూడండి, వాళ్ళు అల్లాహో అక్బర్ అని పొద్దున్నే ప్రార్థనలు చేస్తూ ఉంటారు. త్రికాల సంధ్యావందనం అని చెప్పేసి మనకి బ్రాహ్మలకి మనం చెప్పుకున్నా ఎవరూ అది చేయటం లేదు, ఇది నగ్న సత్యం. కానీ ముస్లిం సహోదరులు మాత్రం ఖురాన్లో చెప్పినట్టుగా ఉదయాన్నే వాళ్ళు తప్పనిసరిగా ప్రార్థన చేస్తారు, మధ్యాహ్నం వాళ్ళు ప్రార్థన చేస్తారు, సాయంత్రం త్రికాలంలో కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా బైబిల్ ఏం చెప్తోంది? ఇక్కడ ఏషయా 66:3 బైబిల్లో మనకి ఈ విషయాన్ని వివరించారు. ఏమిటి అంటే, నీవు ఎవరిని సంహరించకు, నీ సమీపంలో పవిత్ర మానవుడిగా నువ్వు ఉండు. ఒక ఎద్దు ఒక ఆవును సంహరించడం అంటే ఒక మనిషిని సంహరించడంతో సమానం. అంటే ఒక మనిషిని హత్య చేయటంతో సమానం. అంటే ఆవును కానీ ఎద్దును కానీ మనం చంపాము, నరికాము, వధిస్తున్నామంటే ఒక మనిషిని చంపితే ఎలాంటి పాపం వస్తుందో, ఎలాంటి నేరం అవుతుందో అలాంటిదే అవుతుందని చెప్పేసి మనకి క్రైస్తవ మతం కూడా చెప్తోంది. క్రైస్తవ మతం కూడా ఆవును ఎద్దును సంహరించడానికి వాళ్ళ మతం కూడా ఒప్పుకోవటం లేదు.
అంటే ఇది ఈ వ్యక్తి చెప్తున్నాడు, ఆ వ్యక్తి చెప్తున్నాడు అని నేను చెప్పటం లేదు. మత గ్రంథాలు, అన్ని మతాల ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయం ఆధునికులు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. అంతేకాదు, మనకి ఇదివరకు బాల గంగాధర తిలక్ చెప్పాట, నన్ను సంహరించండి కానీ ఆవును సంహరించవద్దు. అదేవిధంగా మనకి చాలా చోట్ల కనిపించేటువంటి విషయం ఏమిటంటే, అన్ని బౌద్ధ మతం వాళ్ళు కానీ, జైనులు కానీ, అనేక రకాలుగా మనం ఎక్కడ తీసినా లోతుల్లోకి వెడితే అన్ని మతాల వాళ్ళు మనకి చెప్పేటువంటిది గోవును సంరక్షించండి అని. భారతదేశంలోని ప్రతి ఆవు కాపాడబడడానికి మనం ఏం చెయ్యాలి? అసలు నిజానికి భారతదేశంలోనే కాదండి, భూభాగం మీద ఉన్నటువంటి ప్రతి ఆవు కాపాడబడాలంటే మనం ఏం చెయ్యాలి అంటే, భూభాగంలో అన్ని దేశాల్లో మనం ఏం చేయలేం కాబట్టి కనీసం మన దేశంలో అయినా మనం కృషి చేయాలి. ఏ విధంగా కృషి చేయాలి? ఆవును మనం ఏ విధంగా సంరక్షించుకోవాలి అంటే, ఇక్కడ మనకి ఒక 4 కోణాల్లో మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం కనపడుతుంది. అది ఏమిటి అంటే, ఆవు పుట్టగానే, పుట్టినప్పటి నుంచి కానీ, కొన్నప్పటి నుంచి కానీ దాన్ని ఒక స్తంభం దగ్గర కట్టేస్తే మరణించే వరకు అది అక్కడే ఉంటుంది. దానికి బయటికి వెళ్ళటానికి కానీ, పచ్చిక బయలుకి వెళ్ళటానికి కానీ, ఎద్దులతో కలిసి సహజీవనం కలిగి ఉండటానికి కానీ దానికి ఎలాంటి అవకాశం లేదు. దానికి మేత వేస్తారు, అక్కడే చెంబు నీళ్లు పోస్తారు, అక్కడే ఆర్టిఫిషియల్ ఇన్సెమినైజేషన్ చేస్తారు. అక్కడ మాత్రమే అది ఉంటుంది తప్ప ఆ స్తంభం దగ్గర నుంచి బయటికి వచ్చేటువంటి అవకాశం చాలా చోట్ల లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని ఎక్కడైనా బయటికి పంపిస్తే అది బయట ఉన్నటువంటి చెత్త చెదారం ప్లాస్టిక్ బ్యాగులన్నీ తిని దాని ఆరోగ్యాన్ని పోగొట్టుకుని క్యాన్సర్ లాంటి వ్యాధులకి గురి అయ్యేటువంటి ఆవులు కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో దానికి కొన్ని ఆవులకి ఆపరేషన్లు చేస్తే 50 కిలోల ప్లాస్టిక్ బ్యాగులు వాటి కడుపులో నుంచి బయటకు వచ్చాయట, తద్వారా అవి మరణించాయి కూడా. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, పూర్వకాలం మాకు ఇళ్లలో పాడి ఉండేది. ఆవును బయటికి పంపిస్తున్నాము అంటే ఒక పశువుల కాపరి ఉండేవాడు. దానికి మూతికి ఒక వెదురు బుట్ట కట్టేవాళ్ళు, చెవుల నుంచి దానికి మూతికి ఒక వెదురు బుట్ట కట్టేవాళ్ళు. అది పశువు కాబట్టి ఎక్కడ ఏది కనిపిస్తే అది తినడానికి వీల్లేదు. కేవలం పచ్చిక బయలు దగ్గరికి వెళ్ళిన తర్వాత పశువుల కాపరి దానికి ఉన్నటువంటి మూతి కట్టును విప్పితే అక్కడ ఉండేటువంటి పచ్చిక బయలును మాత్రమే, గడ్డిని మాత్రమే అది తిని అక్కడ ఉండేటువంటి జంతువులతో హాయిగా అక్కడ తిరుగుతూ దానితో సమానమైనటువంటి వాటితో సహజ జీవనాన్ని గడుపుతూ సాయంత్రం పూట ఇంటికి వచ్చేది. కానీ ఇప్పుడు దానికి సహజ జీవనము లేదు, పచ్చిక బయలు లేదు. బయట అందరూ ఆవుల్ని కొనుక్కున్నటువంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? పాలు పితుక్కోవడం, ఏదో గడ్డి వేయటం, దాన్ని బయటికి వదలటం, అది ఎక్కడెక్కడో చెత్త చెదారం అంతా తిని వచ్చి రోగాలు తెచ్చుకోవడం. అది బయట తిన్నటువంటి వాటి వలన దాని ఆరోగ్యం పాడైతే దాని పాల వలన అవి తాగినటువంటి వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఇది ఒక కోణమైతే, అసలు నిజానికి మనకి ఆవు అని చెప్పుకునే ఆవు కనిపిస్తోందా? ఈ రోజుల్లో చూడండి, మామూలుగా వచ్చేటువంటి పాలని తోడు పెట్టుకుంటే ఒక రకమైనటువంటి వాసన వస్తున్నాయి. ఎందుకు అంటే ఆవులని సంకరం చేస్తూ ఉన్నారు. నిజమైనటువంటి నాటు ఆవు అంటే దానికి పైన మూపురం ఉండాలి, కింద గంగడోలు ఉండాలి. అవి కొన్నిట్లలో కనిపించటం లేదు. కనిపించినప్పుడు ఆ ఆవు సంకరం చేయబడినటువంటి ఆవు. ఇలా సంకరం చేయటం వల్ల చాలామంది పాల ఉత్పత్తులదారులకి వ్యవసాయ కేంద్రాలు వాళ్ళు, ఆ యూనివర్సిటీల వాళ్ళు కూడా నేను స్వయంగా చూశాను. అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్లో పుస్తకాలు రాయించి అమ్మించి చాలామంది గ్రామీణులకి ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఏమిటంటే ఆవును సంకరం చేయండి. ఎందుకు? అది 5 లీటర్లు పాలిచ్చేది బదులుది మీకు 15 లీటర్ల పాలిస్తుంది. అంటే కేవలం ఒక 10 లీటర్ల పాల వ్యాపారం పెంచుకోవడం కోసం ఆవునే లేకుండా చేసేటువంటి బోధలు ఇలాంటి యూనివర్సిటీలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ముందుగా కళ్ళు తెరవాలి. ఇలాంటివన్నీ కూడా ప్రచారం వాళ్ళు చేయకూడదు, ఇది చాలా నేరం. అలా చేయటం వల్ల ఏమవుతోంది? వాళ్ళు దేన్ని సంకరం చేస్తున్నారు? దేనితో సంకరం చేస్తున్నారు? అడవి పంది, గాడిద, ఆ తర్వాత విదేశీ దున్నపోతుల వీర్యాన్ని ఆవుకు ఇవ్వటం వలన దాని జీన్స్లోనే మార్పు వచ్చి దానిలో పుట్టేటువంటి ఆవులకి మూపురం ఉండటం లేదు, గంగడోలు ఉండటం లేదు. ఆ మూపురం ఉండటం వలన అక్కడ ఒక సూర్యకేతు నాడి అని ఉంటుంది. ఆ సూర్యకేతు నాడి నుంచి, సూర్యరశ్మి నుంచి వచ్చినటువంటి శక్తినంతా కూడా అది గ్రహించి ఒక కెరోటిన్ తయారు చేసి తద్వారా ఉత్పాదకాలు అమృతమయం చేస్తుంది. కానీ ఆ మూపురం ఎప్పుడు ఉండదో, జీన్లోనే మీరు ఎప్పుడు మార్పు తెచ్చారో ఒరిజినల్ ఆవు అనేటువంటిది లేకుండా మాయమైపోతోంది. అంటే దానివల్ల ఏమిటి? మనం తాగే పాలు ఆవు పాలు కాదు, దున్నపోతు పాలు. మామూలుగా మనకి చిన్నప్పుడు వేమన శతకంలో ఒక పద్యం ఉండేది, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడువడైననేమి కరము పాలు అని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కడివేడు కరము పాల కోసం గాడిదతో సంకరం చేసి
అసలు ఆవును పోగొట్టుకుంటూ ఉన్నాం. అందుకని ఆవును సంకరం చేయకండి. మనం ఏది అమృతం ఇస్తుంది ఆవు అని చెప్పుకుంటూ ఉన్నామో, ఈ సంకరం చేసినటువంటి ఆవుల పాలల్లో, ఉత్పాదకాల్లో మనకు అలాంటి శక్తి ఉండదు కాక ఉండదు. అందుకని వాటిని సంకరం చేయకండి. ఒరిజినల్ ఆవును మాయమైపోకుండా చూడండి. నిజంగా ఒరిజినల్ ఆవు భారతదేశంలో లేకుండా పోతోంది. ఇంకొకటి ఆ తర్వాత వచ్చేటువంటిది గోవధ. మనకి స్వతంత్రం రాకముందు 72 కోట్ల ఆవులు ఉండేవిట భారతదేశంలో. స్వతంత్రం వచ్చిన తర్వాత 2 కోట్ల ఆవులు మాత్రమే ఉన్నాయి. అంటే మనకి స్వతంత్రం దేనికి వచ్చింది? గోవధ చేయటానికి స్వతంత్రం వచ్చిందా? అంటే ఈ స్వతంత్రం వచ్చినటువంటి ఇంతకాలంలో మనం 70 కోట్ల ఆవుల్ని వధించి వేశామా? అంటే అంతటి సంతతి లేకుండా చేసుకున్నామా? అలా చేసుకోవడమే కాకుండా అసలు ఒరిజినల్గా ఆవు అంటూ లేకుండా మనం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆ గో సంరక్షణ చేయాలంటే ఏం చేయాలి? చాలామంది మహానుభావులు ఈ రోజుల్లో గో సంరక్షణ కోసం నడుం కట్టారు. కొంతమంది అయితే జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళకు ఉండేటువంటి ఆస్తిపాస్తుని ధారపోసి వట్టిపోయినటువంటి 200, 300 ఆవుల్ని కొని గోశాలలు పెట్టి వాటికి అన్ని కూడా సంరక్షణ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించి గోశాలల్ని నిర్మిస్తున్నారు, వెయ్యేసి ఆవుల్ని పెడుతున్నారు. కానీ వాళ్ళు ఒక వ్యక్తిగతంగా వాళ్ళకి జీవితానికి శక్తికి మించినటువంటి పని త్యాగం వాళ్ళు చేస్తున్నప్పటికీ భారతదేశంలోని ప్రతి ఆవు కాపాడపడటానికి అది మాత్రం సరిపోదు. దీనికి ఏం చేయాలి? అందరూ ఒకసారి ఆలోచించండి. ఆధ్యాత్మికవేత్తలంతా ఒక వేదిక మీదకి రండి. అంటే మంచి శంకరాచార్యులు లాంటి వాళ్ళు, పీఠాల మీద ఉన్నటువంటి వాళ్ళు, పీఠాధిపతులు, తర్వాత ఇప్పుడు ఆధ్యాత్మికంగా ప్రసంగాలు చేస్తున్నటువంటి మహాత్ములు, మీరు ఏ ఏ గ్రంథాల్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాల్ని బయటికి తీసుకురండి. అంతేకాకుండా ఆయుర్వేద డాక్టర్లు, దీని మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఆధునికంగా వచ్చేటువంటి పరిశోధనలు చేస్తున్నటువంటి వాళ్ళు, అంతేకాకుండా ఈ రోజుల్లో ఎన్నో ఛానల్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాయి, ఎన్నో స్టోరీస్ చేస్తూ ఉన్నాయి. ఒక అరగంట స్టోరీ చేసి మేము చేశాము అని అనుకుంటే చాలదు. నేను ఛానల్ ద్వారా విమర్శిస్తున్నా అనుకోకండి, ఇది విమర్శించటం లేదు, ఇది విమర్శ కాదు. మనకి ఏం కావాలి, మన వంతుగా మనం ఏం చెయ్యాలి? అందుకని అన్ని పత్రికల వాళ్ళు, అన్ని ఛానళ్ళ వాళ్ళు, అందరూ ఆధ్యాత్మికవేత్తలు, శంకరాచార్యుల లాంటి మహాత్ములు, అన్ని మతాల వాళ్ళు అందరూ ఒక వేదిక మీదకి వచ్చి గో సంరక్షణ ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి ఒక రెజల్యూషన్ పాస్ చేయండి, దాన్ని చట్టబద్ధం చెయ్యండి. అంతేకాదు, మనకి దొడ్డిదారిన ఆవులు మాయం కాకూడదు. అందుకని ఒక మనిషి పుట్టుకకి, చావడానికి ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నామో, ఒక ఆవు పుట్టింది అంటే అది ఒక సంస్థ దగ్గర ఉందా, ఒక దేవాలయం దగ్గర ఉందా, ఒక వ్యక్తి దగ్గర ఉందా, ఒక వ్యాపారి దగ్గర ఉందా, అతను రిజిస్టర్ చేయాలి. దానికి జబ్బు చేస్తే మందు చేయించినట్టుగా కూడా దానికి రిపోర్ట్ రాయాలి. అది చనిపోతే ఎందుకు చనిపోయింది అని డాక్టర్ రిపోర్ట్ ఇవ్వాలి, దాన్ని రిజిస్టర్ చేయాలి. దాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారో కూడా దాన్ని కూడా వాళ్ళు ప్రభుత్వానికి చెప్పేలాంటి చట్టం రావాలి. అలా వచ్చినప్పుడు దొడ్డిదారిన ఆవులు మాయం కాకుండా ఉంటాయి. ఎందుకు అంటే ఇది ఒక మతానికి సంబంధించింది కానీ, ఒక వర్గానికి సంబంధించింది కానీ, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విమర్శ కానే కాదు. అమృతం ప్రతి వ్యక్తికి కావాలి. అందుకని ఆధ్యాత్మికత పక్కన పెట్టండి, అమృతం అందరికీ కావాలి. ఆ అమృతాన్ని ప్రతి వ్యక్తి, భారతదేశంలోనే కాదు భూమండలంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా అమృతం తాగాలి, ఆరోగ్యంగా జీవించాలి. అందరి గురించి మనం పాజిటివ్గా ఆలోచిస్తాం. అందరి మంచి కోసం, అందరి మనుగడ కోసం అందరం కూడా కృషి చేయవలసినటువంటి కనీస బాధ్యత భారతదేశంలో పుట్టినందుకు మనందరి మీద ఉంది. అందుకని నేనందరినీ చేతులెత్తి వేడుకుంటున్నాను. అన్ని ఛానల్స్ వాళ్ళని, అన్ని పత్రికల వాళ్ళని, ఆధ్యాత్మికవేత్తలని, అదేవిధంగా శంకరాచార్య లాంటి మహానుభావుల్ని, దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో అందరూ ఒక వేదిక మీదికి రండి. దీని మీద ఒక చట్టం చేసేలాగా ప్రయత్నం చేయండి. గో సంరక్షణ చేయండి. గో మాయమైపోకూడదు, గో వధించబడకూడదు, గోవుకు రోగాలు రాకూడదు. పుట్టినటువంటి గోవును కాపాడండి, గో సంపదను పెంచండి. తద్వారా మీకుండేటువంటి దోషాన్ని పోగొట్టుకోండి. దేశంలోనే కాదు భూమండలంలో అందరికీ అమృతాన్ని పంచండి. కామధేనవే నమః. కామధేను ఎవరు? మనకి
అమృత మథనం చేసే ముందు పాలసాగర మథనం చేస్తున్నప్పుడు, క్షీరసాగర మథనం చేస్తూ ఉన్నప్పుడు అన్నిటితో పాటు ఆ క్షీర సముద్రంలో పుట్టినటువంటిది కామధేనువు. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి గోకులం అంటే ఆవులు, ఎద్దులు అన్నీ కూడా వస్తాయి అందులో. అవన్నీ కూడా ఈ కామధేనువు నుంచి వచ్చినటువంటివే. అందుకని మనమంతా కూడా గో సంరక్షణ జరగాలి అని, గోవు భారతదేశంలో కాపాడబడాలి అని, భూమండలంలో ప్రతి ఒక్కరికి అమృతాన్ని ఇది పంచాలి అని చెప్పేసి కామధేనువుని మనం స్మరించుకుందాం. అందరూ మీ బాధ్యతగా రోజు కనీసం 108 సార్లైనా కామధేనువే నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ కామధేనువుని గో సంరక్షణ చేయమని చెప్పేసి కోరండి. గోపాలుడెవరు? శ్రీకృష్ణుడు. అలనాడు గోవులని ఆయన సంరక్షించట. మీ వంతుగా మీరందరూ కూడా గోపాలుణ్ణి వేడుకోండి, గో సంరక్షణ చేయమని కోరండి. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. రేపు శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. తిరిగి సోమవారం గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.